బుద్ధుని బోధనల గురించి మహాసముద్రం గురించి చెప్పిన ఒక ముఖ్యమైన సంఘటనను ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ బోధన ద్వారా భిక్షువుల సంఘం తనను తాను ఎలా స్వచ్ఛంగా ఉంచుకోవాలో అర్థం చేసుకుంది. దీనికోసం బుద్ధుడు మహాసముద్రం యొక్క అద్భుతమైన లక్షణాలను ఉదాహరణగా వాడారు. మొదటిగా సంఘం యొక్క స్వయంపాలన. చూడండి, ఒక సభలో బుద్ధుడు మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే అక్కడ ఒక దుర్నీతిపరుడైన భిక్షువు ఉన్నాడు. ఆయన శిష్యుడు మహాముగ్గల్లానుడు ఆ వ్యక్తిని బయటకు పంపిన పర్వాతే బుద్ధుడు మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడే ఆయన ఒక కీలకమైన మార్పుని ప్రకటించారు. అదేంటంటే, ఇక నుంచి సంఘం యొక్క స్వచ్ఛతను కాపాడే బాధ్యత భిక్షువులదే అని. వారికి స్వయంపాలన అధికారాన్ని ఇచ్చారు. రెండవది, ధర్మానికి సముద్రానికి మధ్య ఉన్న పోలికలు. బుద్ధుడేమన్నారంటే, సముద్రానికి ఉప్పు అనే ఒకే రుచి ఉన్నట్టు ధర్మానికి కూడా విముక్తి అనే ఒకే రుచి ఉంటుంది. అలాగే నదులన్నీ సముద్రంలో కలిశాక వాటి గుర్తింపు ఎలా పోతుందో, ఏ కులం వారైనా సంఘంలో చేరాక అందరూ సమానులే అవుతారు. ఇంకో ముఖ్యమైన విషయం, సముద్రం తనలో మృతదేహాన్ని ఎలాగైతే ఉంచుకోదో, సంఘం కూడా అవినీతిపరులను తన నుండి బహిష్కరిస్తుంది. ఇక చివరిగా పారదర్శకత. బుద్ధుడు ఈ విషయాన్ని ఒక పద్యంతో ముగించారు. కప్పి ఉంచినదాన్ని వర్షం తడుపుతుంది, కాని తెరిచి ఉన్నదాన్ని కాదు. అంటే మన లోపాలను దాచిపెట్టటం చాలా ప్రమాదకరం. నిజాయితీగా పారదర్శకంగా ఉంటేనే అవినీతి అనే వర్షం నుండి మనల్ని మనం కాపాడుకోగలం. కాబట్టి ఈ బోధన ద్వారా సంఘ స్వచ్ఛత, విముక్తి అనే ఏకైక లక్ష్యం, ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణంలో నిజాయితీ ఎంత అవసరమో స్పష్టంగా తెలుస్తుంది.